హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 20వ తారీఖు శుక్రవారం. మార్కెట్ అయితే అనూహ్యంగా బుల్లిష్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో రైట్స్ అనేది ఈరోజు ఏంటంటే 48% తగ్గినట్టు చూపించింది. బట్ నిజానికి ఏం జరిగిందంటే బోనస్ అనేది ఇచ్చింది. సో ఎవరికైతే ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి ఒక షేర్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రైస్ అనేది డిస్కౌంట్ అయింది అంతే. మన పోర్ట్ఫోలియోలో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగితే బట్ ప్రైస్ ఏంటంటే సేమ్ అనమాట. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో దీని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఐడియా వీళ్ళు 70,300 కోట్లు డ్యూస్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమో మీరు కట్టాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నోమురా, నిన్న నవమారా అని చెప్పాను, ఐఎమ్ సారీ అబౌట్ దట్ వన్. నోమురా ఏం చేస్తుందంటే ఈ యొక్క కంపెనీలో వోడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 15 రూపీస్ దాకా దీని యొక్క టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే పాజిటివ్గా ఉంది, ఎందుకంటే మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎంత ఉంది? ₹9.75, రఫ్గా ₹10. ఒకవేళ ₹15 టార్గెట్ అంటే 50% టార్గెట్ అనమాట. అంటే అప్ సైడ్ ఒకవేళ 1,00,000 వేస్తే 50,000, 10,000 వేస్తే 5,000 ప్రాఫిట్ అనమాట. బట్ ఎనీహౌ ఇది చూసుకోండి ఒకసారి. నోమురా వాళ్ళు మాత్రం పాజిటివ్గా ఉన్నారు. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన స్టాకు. ఎందుకు అంటే వీళ్ళు FTSE ఆల్ వరల్డ్ ఇండెక్స్లో లిస్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ఇండెక్స్లో ఈ యొక్క కొచ్చిన్ షిప్ యార్డ్ని తీసుకెళ్ళి పెట్టారనమాట. సో గ్లోబల్గా ట్రేడ్ చేసుకోవచ్చు దాంట్లో ఇప్పుడు. అయితే ఇది రెప్యుటేషన్ అనేది అట్రాక్ట్ చేసింది. సో చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏంటంటే రెప్యుటేషన్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది కాబట్టి దీని మీద పాజిటివ్గా ఉండి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొక రీజను చూడండి, రీబ్యాలెన్సింగ్ కూడా జరిగింది. అంటే FTSE అంటే లైక్ నిఫ్టీ అనుకుందాం. నిఫ్టీలో 50 కంపెనీలు ఉన్నాయి కదా. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తుంటాయి అంటే FTSEలో ఉన్న అన్ని కంపెనీలు బై చేస్తారు. ఎలాగా మన నిఫ్టీలో రిలయన్స్ కానీ HDFC వెయిటేజ్ ప్రకారం బై చేసాం అనుకోండి 50 కంపెనీని, నిఫ్టీని బై చేసినట్టే. అట్లాగనే FTSEని బై చేస్తారు ఇన్స్టిట్యూషన్స్. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే కొచ్చిన్ షిప్ యార్డ్ యాడ్ అయింది కాబట్టి ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో రెప్లికేట్ చేయడానికి FTSEని చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క స్టాక్ అనేది బై చేస్తారు ప్రపోర్షన్గా. అందుకని ఈ ఒక్కరోజే $30 మిలియన్ అట్రాక్ట్ చేసింది ఇన్వెస్ట్మెంట్ దీంట్లోకి వచ్చినాయి. సో టోటల్గా స్టాక్ అయితే 10% పెరిగింది. దాని తర్వాత సెకండ్ రీజన్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టాకు సెప్టెంబర్ 23న రికార్డ్ డేట్ అనేది అనౌన్స్ చేసింది. ఆ రోజు కల్లా ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్లో షేర్లు ఉంటాయో వాళ్ళకి డివిడెండ్ ఇస్తామని చెప్తుంది. సో డివిడెండ్ కోసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేశారు. దానివల్ల స్టాక్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. అయితే సెక్టార్ మూవ్ అవుతుంది కదా, ఆ స్టాక్ పైకి వెళ్తుంది. దాంతోపాటు ఇవి కూడా కొన్ని మూవ్ అయినాయి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, దాని తర్వాత BEML, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా బుల్లిష్లో మూవ్ అయినాయి. దాని తర్వాత సెకండ్ స్టాక్ వచ్చేసరికి ITD సిమెంటేషన్. ఈ స్టాక్ నేను చాలా తక్కువ క్వాంటిటీ అయితే బై చేశాను. ఈరోజు పోర్ట్ఫోలియోలో ఈ ఒక్క స్టాకే 19.9% పాజిటివ్గా అయితే కనిపించింది. బట్ చూడండి ఈరోజు 17% అంటే ఎండ్ ఆఫ్ ది డేకి మేబీ అయ్యి ఉండొచ్చు. ఇది ఎందుకు పెరిగింది అంటే అదానీ గ్రూప్ వాళ్ళు 46.64% స్టేక్ అనేది దీంట్లో బై చేస్తున్నారు. ఎంత పెట్టి? 5,888 కోట్లు పెట్టి. అది డెఫినెట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయింది స్టాకు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ స్టాక్ గురించి మనం 2 రోజుల క్రితమే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం. దీంట్లో బాగుంటుందని చెప్పిన వెంటనే ఆ రోజు స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే 3,014 కోట్లు వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా ఎర్న్ చేయబోతున్నారు అన్నమాట. అంటే ఏం లేదు, వీళ్ళు షేర్స్ అనేది రిటైలర్స్కి ఇవ్వరు, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రమోటర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళకి 12.56 crores అనేది అలొకేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు బిజినెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అయితే డెఫినెట్గా డిస్కౌంట్ ప్రైస్లోనే వాళ్ళకి వెళ్తుంది. అయితే వాళ్ళు ఏంటంటే 3,014 కోట్లు అనేది మొత్తం మీద సమీకరించనున్నారు. దానికి బోర్డు ఆమోదం అనేది తెలిపింది కాబట్టి ఈ స్టాక్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో అన్చేంజ్డ్, ఒకటి డిక్లైన్స్, అంటే కిందకి వెళుతున్నాయి 6, పైకి వెళుతున్నాయి 43 కనిపించినాయి. అయితే ముఖ్యంగా టాప్ గెయినర్లో M&M కనిపిస్తుంది. M&M కొద్దిగా షార్ట్ కవరింగ్ అగ్రెసివ్గా చేశారు, ఎందుకంటే చాలా రోజులు సైడ్ వేస్లో ఉంది, మళ్ళీ ఒకసారిగా పైకి వెళ్ళడం జరిగింది. ఇక ICICI బ్యాంకు, JSW స్టీలు, ఈ రెండు మనం చూసుకున్నట్టయితే more than 3% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్ ఈరోజు JSW స్టీల్ గురించి మనం పాజిటివ్గా చెప్పుకోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే దీని మీద ఒక స్ప్రెడ్ అనేది కూడా షేర్ చేశాను. ఈ మధ్యకాలంలో తక్కువ షేర్ చేస్తున్నాను స్ప్రెడ్స్, బట్ ఈరోజు పాజిటివ్గా అనిపించింది. మెటల్ సెక్టార్లో అన్ని కిందకి వెళ్తుంటే ఇదేమో అవుట్ పర్ఫామ్ చేసింది.
సో స్ట్రక్చరల్గా బాగుంది, అందుకని నేను షేర్ చేశాను. ప్రాబ్లీ అందరికీ హెల్ప్ అయ్యి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్లో ఆల్రెడీ 2900 మంది ఉన్నారు. ఇంకో 100 మంది అయితే మనం కూడా 3000 మందిని రీచ్ అవుతాం. దీంట్లో కొన్ని స్టాక్స్ అనేది మనం షేర్ చేస్తూ ఉంటాం. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే కూడా మీకు ఉపయోగపడతాయేమో, ఒకసారి కన్సిడర్ చేసి జాయిన్ అవ్వండి. ఇక మనకి టాప్ లూజర్స్ విషయానికి వస్తే గ్రాసిము, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డిక్లైన్స్ 7 ఉన్నాయి, అడ్వాన్స్ 5 ఉన్నాయి. బట్ స్టిల్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్ల పైన క్లోజ్ అయింది. ఎందుకంటే హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీలో అవి కంట్రిబ్యూట్ చేసినాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఐసిఐసిఐ బ్యాంకు 3% కంట్రిబ్యూట్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముఖ్యంగా హెవీ వెయిట్ 2% అప్రాక్సిమేట్గా, కొటాక్ బ్యాంక్ 1.74%. అందుకని బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే లిఫ్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఎస్బీఐ కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. బట్ ఎనీహౌ పిఎస్యూ బ్యాంక్స్ అయితే మళ్ళీ బౌన్స్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా స్టాక్స్ చాలా యాక్టివ్గా ట్రేడ్ అయినాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్. ఇక ఎన్ఎస్సిలో ఉన్న మన గెయినర్స్ లూజర్స్ చూసుకున్నట్టయితే అడ్వాన్స్ డిక్లైన్ అంటాం కదా, దాంట్లో 1635 కంపెనీలు పైకి వెళ్తూ ఉన్నాయి. 821 కంపెనీలు ఏంటంటే కిందకి వెళ్తూ ఉన్నాయి. 52 వీక్ హైలో మనం చూసుకున్నట్టయితే కాంకార్డ్ బయోటెక్, ఆసాహి ఇండియా, మ్యాక్స్ హెల్త్ కేరు, బిఎస్సీ లిమిటెడ్, శ్యామ్ మెటాలిక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. 52 వీక్ లోలో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, వోడాఫోన్ ఐడియా అనేది కనిపిస్తుంది. వోడాఫోన్ ఐడియా నిన్న కూడా 52 వీక్లోకి రావడం జరిగింది. ఓకే, ఎనీహౌ దాని మీద నోమురా పాజిటివ్గా అయితే ఉంది. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్ కొన్ని కంపెనీలు బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి. సుప్రీం ఇండస్ట్రీస్ కానీ, సిఐ ఇండియా, M&M, గ్రాఫైట్ ఇండియా, యాక్షన్ కన్స్ట్రక్షన్స్. బేరిష్గా టర్న్ అవుతున్న వాటిలో వెల్స్పన్ కార్పు, పాలీక్యాబ్, పతాంజలి ఫుడ్, మనపురం ఫైనాన్స్, కోరమండల్ ఇంటర్నేషనల్ కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ప్రైస్ షాకర్స్ బిఎస్సీ లిమిటెడ్, అసాహి ఇండియా, కేపీఆర్ మిల్ అనేది కనిపిస్తున్నాయి. వాల్యూమ్ షాకర్స్కి వచ్చేసరికి ఎస్కాట్, కుబోటో, ఐసిఐసిఐ బ్యాంక్, M&M, కొటాక్ మహీంద్రా, ఇండస్ టవర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఇండస్ టవర్ న్యూస్ వల్ల, టెలికామ్ న్యూస్ వల్ల చాలా అగ్రెసివ్గా పడిపోయింది. ఓకే, ఎనీహౌ హెవీగా దాంట్లో వాల్యూమ్స్ వస్తూ ఉన్నాయి, గమనించండి. ఇక లార్జ్ డీల్స్ విషయానికి వస్తే ఒక్క డాబర్లో జరిగినాయి, అంబుజా సిమెంట్లో జరిగింది. చూడండి, ఎన్ఎస్సి బిఎస్సిలో ఎక్కువగా అంబుజా సిమెంట్స్లో లార్జ్ డీల్స్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక షార్ట్ బిల్డప్లో మనం చూస్తే గ్లెన్ మార్క్ కనిపిస్తుంది, ఎంజీఎల్, కంకరు, గ్రాసిము, ఏబిఎఫ్ఆర్ఎల్ అనేవి ఉన్నాయి. ఇక లాంగ్ బిల్డప్లో ఎస్కాట్, M&M ఈ రెండు యాక్చువల్గా ఏంటంటే షార్ట్ కవరింగ్ చేశారు. ఈ మొన్నటిదాకా సైడ్ వేస్లో ఉన్నాయి, ఆల్రెడీ చాలా హ్యూజ్గా రన్అప్ అయినాయి. చాలామంది ప్రాబ్లీ షార్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు. ఇక లాంగ్ బిల్డప్లోకి వచ్చింది, అంటే ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, డిఎల్ఎఫ్, టొరెంట్ ఫార్మా, బిఎల్ అనేది కనిపిస్తుంది. ఇక మనం ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే 2.57% పెరిగింది. దీనివల్ల కొంత ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగి ఉంటాయి. ఇదేం చెప్తుందంటే వీకెండ్ కదా, ఎందుకైనా మంచిదని చెప్పేసి ప్రాబ్లీ హెడ్జింగ్ కోసం ఏదైనా ఆప్షన్స్ బై చేసి ఉండొచ్చు, ప్రాబిలిటీ ఉంది. ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5 డేస్ నుంచి ఒక హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, కిందకు వస్తే బయింగ్ చేయడం, ఈ యాక్టివిటీ అంతా జరిగింది. ఈరోజు మొత్తం మీద ఈ యొక్క ఏదైతే కన్సోలిడేషన్ ఉందో దానికైతే తెరబడింది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా 53,350 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని కిందకు వచ్చింది కదా, మళ్ళీ ఈరోజు ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే అయింది. సో ఫ్రెండ్స్, ఎనీహౌ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు తగ్గించడం అండ్ ఫారిన్ ఫ్లో అనేది ఇండియాకి వస్తాయనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ మన ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు అనేది తగ్గిస్తుందేమో చూడాలి. అటువంటిదే జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే నెగిటివ్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఏంటంటే సైడ్ వేస్ కన్సోలిడేషన్ జరుగుతుందని అన్సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అయితే జరగట్లేదు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.